మనుషులలో చాలా మందిలో ఏమి లేదంటే ఈరోజు కృతజ్ఞత లేదు. దేవుడు చేసిన మేలు మరిచిపోయేవాళ్ళు ఈ లోకంలో చాలామందున్నారు. అమ్మా నాన్నల కష్టముతో ఎదిగి, అమ్మా నాన్నల ప్రయాసతో ఎదిగిన వాళ్ళు, అమ్మా నాన్నల ప్రేమను, కష్టాన్ని మరిచిపోయిన దుర్మార్గులైన బిడ్డలు ఉన్నారు. తోబుట్టువుల్లో ఉన్నారు. అవసరానికి, ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి, హాస్పిటల్‌లో వాడుకుని, అవసరం తీరిపోయిన తర్వాత నీ లెక్కెవరకుందిలే అని ఉన్న బలాన్ని బట్టో, ధనాన్ని బట్టో యాండి చేసిన మేలు మరిచిపోయినటువంటి బంధువులు కూడా ఈ లోకంలో ఉన్నారు. తోబుట్టువులున్నారు. కానీ ఈ లోకంలో మనకంటే ఎవరు బెటర్‌గా కనపడుతున్నారంటే పశువులు బెటర్‌గా కనపడుతున్నాయి. వాటికి చాలా కృతజ్ఞత అంట. అర్థమవడానికి 1, 2 స్టోరీలు చెప్పి చరిత్రలో నుంచి వాక్యంలోకి వెళ్తాను. వినండి బిడ్డలారా, వినండి. ఒక రాజుగారి దగ్గర ఒక మంత్రి గారు పనిచేస్తున్నారు. ఓసారి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ మంత్రి, ప్రజల్లో నా మీద వ్యతిరేకత ఎక్కువవుతుందంట, తిరుగుబాటు ఎక్కువవుతుందంట. నేను ప్రజల మీద అధిక భారం మోపుతున్నానంట, అధిక పనులు మోపుతున్నానంట. నేను చేసేది తప్పా, ఒప్పా? ఏం చేసినా ప్రజల క్షేమమే కదా నేను కోరుకునేది. నువ్వు చెప్పు అని అడిగాడంట. ఎవరో? మీరు అఘోరా బ్యాచ్‌లా చూడకుండా నోటితో సమాధానం చెప్పండి. ఎవరో? రాజుగారు. ఎవరిని అడిగాడు? మంత్రి గారిని. మంత్రి గారు నాలాంటోడు, కడుపులో ఏమీ దాచుకోడు, మొఖం మీద చెప్పేస్తాడు. అయ్యా, ఒక రకంగా మీరు చేసేది తప్పే. వాళ్ళ స్థాయి ఏంటో, వాళ్ళ స్థితి ఏంటో, వాళ్ళ ఆదాయం ఏంటో గుర్తించకుండా మీరు అధికంగా పన్నులేసేస్తే వాళ్ళు ఎలా బ్రతుకుతారు? ముమ్మాటికి ప్రజలే కాదు, నా దృష్టిలో కూడా మీరు చేసేది తప్పే అని చెప్పేశాడు. ఏమొస్తుంది మనిషికి? ఈ రోజుల్లో మనిషికి ఉన్నది ఉన్నట్టు చెప్పే మనిషి నచ్చడు. బైబిల్లో కూడా ఉంటుంది. యథార్థవాది లోక విరోధి, సత్యవాది లోక విరోధి, నిజం చెప్పేవాడు శత్రువు అయిపోతాడంట. అవునా కాదా? లోపల ఎలాగొన్నా నువ్వు సూపరు, నువ్వు కేక, నువ్వు తురుము, నువ్వేం చేసినా కరెక్ట్ అన్నావు అనుకోండి, వాళ్ళు నచ్చుతారు. చచ్చే అది కరెక్ట్ కాదు, నువ్వు అలా చేయకుండా ఉండవలసింది, అలా అనకుండా ఉండవలసింది, అలా మాట్లాడకుండా ఉండవలసింది. ఏదైనా ఆ పెద్దవాడి పట్ల అలా మాట్లాడుతున్న తప్పురు అన్నాడు అనుకోండి, ఏమవుతుందికి? కోపం. ఎప్పుడైతే ఈ మంత్రి ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడో, ప్రజల అభిప్రాయం తన అభిప్రాయం, కోపం వచ్చేసింది. ఎవరికే? రాజుగారికి. రేయ్, మన వేట కుక్కలకి ఈ రోజు నుంచి పశు మాంసం ఆపేసి వీడి మాంసం వేసేయండిరా, వీడిని తీసుకెళ్ళి వేట కుక్కలు వేసేయండిరా. అయినా ఒకసారి ఆగండి, నేను ఇప్పుడు ఎవరిని చంపను, ఇప్పుడు దాకా నా రాజ్యంలో చివరి కోరిక తీర్చాను, నీ చివరి కోరిక ఏంటి చెప్పండి అంటే, ఎవరో మాట్లాడాలి మీరు. రాజుగారు. ఎవరిని? మంత్రి. ఆ రాజుగారి దగ్గర మంత్రి అన్నాడు, నా చివరి కోరిక ఏం లేదు, మీరు ఏ వేట కుక్కలకైతే నన్ను వేసేతన్నారో వాటికి సేవ చేసుకునే అవకాశం 10 రోజులు ఇవ్వండి, తర్వాత వేసాడు అన్నాడు. అర్థమైందా? అర్థమలేదు. 10 రోజులు వాటికి మేతేస్తున్నాడు, శుభ్రపరుస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు, అన్ని సపర్యలు చేస్తున్నారు. 10 రోజులు పూర్తి అయిపోయింది. రాజుగారు కూర్చుని బోన్ ఎదురుకుండా వేసేయండి వేట కుక్కలకి అన్నాడు. అవి వచ్చి పీకి తినేతాయేమో, నాకే ఎదురు చెప్తాడా, నన్నే తప్పు పడతాడా అని కసిగా, కోపంగా, పగతో రగిలిపోతున్న రాజుగారు చూస్తుండగా ఆ వేట కుక్కల బోన్లో వేసేసిన తర్వాత ఆ కుక్కలంట మెడ మీద, ఒళ్ళోను, చుట్టూను ఉండి నాకుతూ, ముద్దాడుతూ, కౌగిలించుకుంటూ ఆడుకుంటాయండి అతనితో. మామూలు కుక్కలు కదా, ఏ కుక్కలయ్యి? వేట కుక్కలు అంటే ఏం తింటాయి? మన ఇంట్లోలాగా మిగిలిపోయిన అన్నం, సలిదన్నం రాజుగారు పెడతాడా? ఒకవేళ నిజంగా సలిదన్నం పెట్టినా పడేసిన రొట్టె ముక్కలు పెట్టినా కుక్కలు తింటాయి? తినవా? తింటాయి. ఈ వేట కుక్కలు మాంసానికి మరిగినవి ఇప్పుడు ఒక మనిషి దొరికాడు, తింటున్నాయంటే తింటలేదు. ఏంటి, అతను ఏమీ కరవడం లేదు, రక్తం చిందడం లేదు, ఒక్క ముక్క కూడా పీకతలేదు, బయట తీసిరండి అతను అన్నారు. ఏంటి మంత్రి, ఏం చేసావు? వేట కుక్కలకి ఏం మాయ చేసావాడంట. మాయా చేయలేదు, మర్మమ్మ చేయలేదు అయ్యా, 10 రోజుల పాటు అటు సేవ చేశాను. 10 రోజుల పాటు ఏం చేశాను? నేను సేవ చేశాను.
ఆ వేట కుక్కలకు కూడా, రక్తం మరిగిన వేట కుక్కలకు కూడా, మాంసం మరిగిన వేట కుక్కలకు కూడా నేను చేసిన 10 రోజుల సేవ గుర్తుంది. 10 రోజులు నేను చేసినటువంటి పరిచర్య వాటి గుర్తుంది. కృతజ్ఞత ఉండి నన్ను కరవడం లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి మీకు సేవ చేస్తున్నాను, మీకేమి లేదు, కృతజ్ఞత లేదన్న. ఇప్పుడు చెప్పండి, మనుషుల కన్నా ఎవరికి ఎక్కువ ఉంటుంది? జంతువులకి. అవునంటారా కాదంటారా? కొంతమంది ఇళ్ళలో చూడండి, పాసిపోయిన అన్నమో, మిగిలిపోయిన మొక్కలో, మిగిలిపోయిన ముడుసులో, అవునా కదా? ఆ ఎంగిలి అన్నం తిన్న కుక్క కూడా వాండర్గా రాగానే, యజమాని రాగానే చక్కగా వెళ్ళిపోతుంది అతని దగ్గరికి, తోక ఊపుకుంటా, అవునా కదా? చిన్నప్పటి నుంచి కని పెంచి పెద్దోళ్ళని చేసి పెళ్ళిళ్ళు చేసి పెళ్ళం వచ్చిన తర్వాత అమ్మా నాన్నని ఊపుకుంటా ఇలా ఎత్తుకుంటాడా? మాట్లాడాలి మీరు. నాన్నని ఎత్తుకుంటాడా? ఏంటి శిరాజాతన, బడిగలే అలా పడుకో, వసరంలో పడుకో, చెట్టు కింద పడుకో అంటాడండ. ఇప్పుడు ఎవరు బెటర్ అంటారు? అదే విధంగా అమ్మా నాన్నలు కని పెంచినోడి పట్ల కృతజ్ఞత లేదు, ఆత్మీయంగా కూడా మీ తండ్రి ఏం చేస్తారు మిమ్మల్ని? చెప్పాలి మీరు. బాబా ఎలాగొచ్చేసావు మళ్ళీ, ఎలాగైనా వచ్చేస్తాం, అన్నీ కలుపుకోవాలి. నువ్వు కని పెంచిన కొడుకు లేక కూతురు రేపొద్దున్న నీ మీద అడ్డం తిరిగితే, నిన్నే కొడితే, నిన్నే తిడితే నీ గుండె పగిలిపోదా? మాట్లాడతలేదు మీరు. మరి వాక్యమనే పాలతో, వాక్యమనే ఆహారముతో మిమ్మల్ని కన్ని పెంచి గొప్పోళ్ళు చేసి మీ చదువుల్లో పాస్ అవ్వాలని, ఉద్యోగాలు రావాలని, వ్యాపారం వృద్ధి చెందాలని, ఇదిగో వేణ బాగా నడవాలని, చెల్లి విదేశాలకు క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని, నువ్వు నేను కూడా బాగుండాలని ప్రార్థన చేసిన ఆత్మీయ తండ్రిని మధ్యలో విడిచెళ్ళిపోయినా, లేదా ప్రార్థన సహకారంతో ఎదిగిన మనము మన దశమ భాగాలు, మన ప్రథమ ఫలములు, మన మొక్కుబడి కానుకలు ఎక్కడ ఇవ్వకుండా ఎక్కడో ఇస్తే కృతజ్ఞత అంటారా? ఉదాహరణ చెప్పడం మీకు పూర్తిగా అర్థమో లేదు. ఒక కోడిని పెంచుకుంటున్నావు. నువ్వు ఏం పెంచుకుంటున్నావు? కోడి. దానికి ఒక బుట్ట కొన్నావు, దాని బాతునికి ఒక గుడ్డ కొన్నావు, దానికి మేత కొన్నావు. చక్కగా మేత వేసి పెంచుతుంటే అది బప్పితంగా తినేసేసి రెట్టేమో నీకేసి గుడ్డు పక్కింటి ఎడితే ఎలా ఉంటుంది నీకు? ఏం చేస్తావు చెల్లి? ఆ కోడిని ఈ చెల్లి కసిగా ఉంది, సంపేత్తను, కోసేత్తను, ఫ్రై చేస్తాను అంటుంది. కరెక్టే మాట. ఎందుకని రెట్టేమో నీకు, గుడ్డేమో ఆడికి. అలాగే ఇక్కడ ప్రార్థన, ఇక్కడ ఆశీర్వాదం, ఇక్కడ ఉపదేశం, ఇక్కడ ఎదిగి నీ ఎంటుకులు, నీ మొక్కుబడి కానుకలు, నీ సమర్పణ ఏమో గౌరీపట్నం. ఎక్కడ ఆహారం తిని, ఎక్కడ ప్రార్థనలో మేలు పొందుకుని, సహవాసంలో మేలు పొందుకుని, నీ కానికేమో వైజాగ్ ఓడుకో, హైదరాబాద్ ఓడుకో, చెన్నై ఓడుకో వెళ్తుంది ఫోన్పేలో. అర్థమవుతుందా? మేత ఎక్కడ తిన్నప్పుడు గుడ్డు ఎక్కడ ఎట్టాలి. అర్థమవుతుందా? అర్థమవుతలేదా? నువ్వు పెంచిన కోడి రెట్ట నీకేసి గుడ్డు ఆడికెడితే ఏం చేస్తావు నువ్వు? కొంపు నీకు, రెట్ట నీకు, గుడ్డ వేస్ట్, మేత వేస్ట్, బుట్ట వేస్ట్, దీన్ని అర్జెంటుగా ఫ్రై చేసేని ముడుసులు కూడా నవ్వులేస్తావు నువ్వు, కసి. అవునంటారా కాదంటారా? ఇది రెండో పాయింట్. మూడోది ఏంటంటే, మనం సృష్టించింది దేవుడు, మనకు ఊపిరిచ్చింది దేవుడు. ఈరోజు గాలి, నీరు, సమృద్ధి, బలము, ఆరోగ్యము, పని చేసుకునే శక్తి, సామర్థ్యము అన్నీ ఇచ్చింది ఎవరు? దేవుడు. మరి ఇచ్చిన దేవుడిని మర్చిపోతున్నావు, ఆత్మీయ తండ్రిని మర్చిపోతున్నావు, కన్న తండ్రిని మర్చిపోతున్నావు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? ఎందా చెప్పా కదా, గుడ్డెట్టకపోతే ఏం చేయాలన్నా? అమ్మా నువ్వు దాకలో ఫ్రై చేసేస్తావు, దేవుడు చేసిన మేలు మర్చిపోతే రేపొద్దున నరకమనే అగ్నిగుండంలో నీవు కూడా ఏమైపోతావు? ఫ్రై అయిపోతావు. ఇక్కడ ఫ్రైలో చచ్చిపోద్ది కోడి, అక్కడ సావు, బాధ మాత్రమే మిగులుతుంది. నాకు చాలా